వలన మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. అయ్యా సీఎం గారు, రోడ్డు మీద పడ్డాయి. ఫీజులు కట్టలేని పరిస్థితి, ఇంటికాడ బువ్వ కూడా లేదు. అలాంటి దీన స్థితిలో ఉన్న మా అన్నదమ్ములు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 6 నెలలు అయింది పథకం అమలు చేసి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని ఆటోలు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోపోవడం జరిగింది. మా మందమరిలో కూడా కొన్ని ఆటోలు కూడా ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోపోవడం జరిగింది. కావున దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మా ఆటో డ్రైవర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మా సమస్యల్ని మీరు పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నది మందమరి బస్టాండ్లో ఆటో స్టాండ్ కాడ ఉన్నా నేను ప్రజెంట్లీ. ఆటోలు గిరాకు లేక ఏ విధంగా ఇక్కడ పెట్టుకొని వీళ్ళు వెయిట్ చేస్తారో ఒక్కసారి నేను మీకు చూపెడతా చూడండి. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్. వీళ్ళందరూ ఆటో డ్రైవర్లు. ఇగో చూడురిగో ఆటోలు పక్కన పెట్టి గిరాకు లేక ఆటోలు పక్కన పెట్టి ఇక చూడండి. ఇక్కడ ఇది ఎంతవరకు కరెక్టు ఒక్కసారి చూడండి. పాపం వీళ్ళు ఏ విధంగా ఈ కుటుంబాన్ని పోషిస్తారు, ఏ విధంగా వీళ్ళు జీవితాన్ని వెళ్ళదీస్తారో ఒక్కసారి మీరు చూడండి. ఈ బ్రిడ్జి కింద పెట్టుకొని ఉన్నారు వీళ్ళు గిరాకు లేక. ఇది మందమరిలో బస్టాండ్ ఏరియా. ఇది నమస్తే అందరికీ. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ ఛానల్ కాసిపేట స్వామి. మీరు చూస్తున్నది మందమరి ఏరియాలో బస్టాండ్ ఏరియాలో ఆటోల పరిస్థితి. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు చూస్తున్నారు కదా మా పరిస్థితి ఎలా ఉందో. అంటే మా అన్నదమ్ములు, అన్నలు, పెద్దలు అందరూ మా పరిస్థితి అంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీరు చూస్తున్నారు కదయ్యా. ఎందుకయ్యా మా పరిస్థితి ఇట్లా చేసారు? మీరు ఫ్రీ బస్ అని పెట్టారు, దానివలన మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. అయ్యా సీఎం గారు, రోడ్డు మీద పడ్డాయి. ఫీజులు కట్టలేని పరిస్థితి, ఇంటికాడ బువ్వ కూడా లేదు. అలాంటి దీన స్థితిలో ఉన్న మా అన్నదమ్ములు, ఆటో డ్రైవర్లు, ఓనర్లు అందరూ కూడా ఎంతో బాధతోటి ఇప్పుడు మీకు విన్నవించాలనే ఈ వీడియో తీస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర మందమరి ఏరియా ఆటో డ్రైవర్ పట్టణ అధ్యక్షుడు మేడి రాజు గారు ఇక్కడనే ఉన్నారు. అన్న మాటలల్లా మనం విందాం. ఎలాంటి పరిస్థితుల నుండి ఎలాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయిందో అన్న మాటల వల్ల విందాం. చూడండి, చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. అన్న చెప్పండి, ఏంటి పరిస్థితి ఇప్పుడు ఈ తెలంగాణలో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఎందుకు తయారైందన్న? చెప్పండి, గట్టిగా చెప్పండి మా ప్రేక్షకులకు. చెప్పాలంటే ఇప్పుడు మేము చాలా దీనమైన స్థితిలో ఉన్నాం, చాలా దీన స్థితిలో ఉన్నాం. మేము మాది రెక్కాడదే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఆటోలు ఎప్పటి నుంచి అయితే వచ్చినాయో అప్పటి నుంచి మేము 400-500, 300 రూపాయలనే మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మేము ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఇప్పటివరకు ఆదుకోలేదు. కరోనా సమయంలో కూడా మమ్మల్ని ఆదుకోలేదు, ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. మేము గంజో గట్టుకోదని మా జీవనాన్ని కొనసాగించుకునే క్రమంలో కరోనా సమయంలో మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు, ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది. ఎంత దారుణంగా తయారైందంటే ఆటో ఫైనాన్సులు కట్టలేక, ఇంట్లో కుటుంబ పోషణ చేసుకోలేక, ఇంకా ఇతరత్ర ఖర్చులు మేము భరించలేక, ఇంటి కిరాయిలు కట్టలేక
మరియు ఇంకా ఇతరత్ర ఖర్చులు మేము భరించలేక మాలో ఆటో డ్రైవర్లు చాలామంది ఒక 50 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఈ మహాలక్ష్మి పథకంతో ఫ్రీ బస్ తోటి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఇంకా ఇతరత్ర మాకు ఆటో నగరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఇంకా వేరే కూడా హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయకముందే ఇటు ఫ్రీ బస్ అమలు చేయడం వల్ల మా ఆటో డ్రైవర్లకు గిరాకులు లేక తిండికి కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ ఫ్రీ బస్ని ఇప్పుడు ఏదైతే ఆధార్ కార్డు ఉందో దాన్ని సవరించి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ ఫ్రీ బస్ ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము మందమారి పట్టణ ఆటో యూనియన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మా మందమారి పట్టణ ఆటో డ్రైవర్లు మరియు ఇతరత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఫైనాన్సులు కట్టలేక ఈ ఫైనాన్స్ వాళ్ళ దోపిడీని ఫైనాన్స్ వాళ్ళ దౌర్జన్యాన్ని తట్టుకోలేక చాలామంది ఇబ్బందులకు గురవుతారు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 6 నెలలు అయింది పథకం అమలు చేసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని ఆటోలు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోపోవడం జరిగింది. మా మందమరిలో కూడా కొన్ని ఆటోలు కూడా ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోపోవడం జరిగింది. కావున దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మా ఆటో డ్రైవర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మా సమస్యల్ని మీరు పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతమే మాకు నెలకు ఒక 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా చూసుకుంటే మాకు ఇల్లుండవు, మాకు ఇంటి కిరాయిలు కట్టలేము, ఇంటి కిరాయిలు కట్టలేము, ఇతరత్ర ఖర్చులు మేము భరించలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాకు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీస్ మాకు కూడా ఈ ఇళ్ల పథకాలు మాకు ఫస్ట్ ప్రత్యేకంగా మాకు ఏర్పాటు చేయాలి. ముందుగా మా ఆటో డ్రైవర్లను గుర్తించి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లు ఇప్పించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. కాబట్టి ఈ మహాలక్ష్మి పథకాన్ని సవరించి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. మరియు ఏదైతే ఇప్పుడు మా లైసెన్సులు కూడా రెన్యువల్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. చాలామంది లైసెన్సులు కూడా పడిపోయినాయి. ఆ రెన్యువల్ అయ్యే ఖర్చులు కూడా మేము భరించలేకపోతున్నాం. దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము దయచేసి విన్నవించుకుంటాం. లైసెన్స్ రెన్యువల్ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కొంతమంది లైసెన్స్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చదువుకోక లేకపోతే చదువుకొని కొంతమంది ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకున్నా కూడా ఇప్పుడు బతికే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా పరిస్థితులను మా సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజుల్లో మీకు శుభవార్త చెప్తాను అనడం కూడా జరిగింది, కానీ ఇంకా చెప్పలేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఇతరత్ర మంత్రులని ఈ మా చెన్నూరు ఎమ్మెల్యేని ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఎంపీ గడ్డం వంశన్న గారు కూడా మేము విన్నవించుకుంటాను. మా సమస్యలు వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సంతోషం అన్న. ఇంకా మీరేమన్నా ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? మీరేమైనా అడిగితే మేము చెప్తాం. అడుగు. ఓకే అన్న. ఇప్పుడు చాలామంది ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు ఆటోలను గుంజుకపోతారు. అవసరమైతే ఒక చిన్నపాటి అంటే రౌడీల లెక్క రౌడీయిజం చెలాయిస్తూ ఆటోలను డ్రైవర్లను ఓనర్లను కొట్టి మరీ ఆటోలను తీసుకుపోతారు అన్న ఒక సంగతి నాకు తెలిసింది. ఇది ఎంతవరకు నిజము? దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఇది ముమ్మాటికి వాస్తవం. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి. డీసీపీ గారికి, ఏసీపీ గారికి, కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మేము ఒక కిస్తీ కట్టకపోతే అంతకుముందు 2-3 కిస్తీలు కట్టకపోయినా కూడా వాళ్ళు ఆగేది. 3 కిస్తీలు కట్టకపోతే బండి తీసుకొని పోయేది. ఇప్పుడు 20,000, 30,000 ఆటోలకు ఇచ్చి ఒక కిస్తీ కట్టకపోయినా కూడా మా ఆటోలు తీసుకుపోయి గోదాంలో పెట్టడము, మరియు కిస్తీలు కట్టినా కూడా లేట్ పెనాల్టీ వేయడము. ఆ కిస్తీలు మొత్తం పూర్తి చేసిన తర్వాత కూడా లేట్ పెనాల్టీ అని చెప్పి మాకు ఆ లేట్ పెనాల్టీ మొత్తం కట్టేదా కూడా ఆ లేట్ పెనాల్టీ ఏందో కూడా మాకు అర్థం కాదు. మొత్తం మేము కిస్తీలు కడతాము, వీళ్ళు మళ్ళీ వాటికి లేట్ పెనాల్టీ వేసి ఈ డబ్బులు కడితే మీకు పేపర్లు ఇస్తాం, మీకు దాన్ని ఏమంటారంటే క్లియరెన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తారు. మా మంచిర్యాలలో మాత్రం ప్రైవేట్ ఫైనాన్సులు మరియు కార్పొరేట్ ఫైనాన్సులు మా ఆటో డ్రైవర్ల రక్తం పీల్చుకొని తాగుతున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని, కమిషనరేట్ గారిని, రామగుండం కమిషనరేట్ గారిని మేము దయచేసి ఈ ఫైనాన్స్ వాళ్ళ దోపిడీ నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పి, మరియు ఒక నెల కిస్తీ కట్టకపోయినా మమ్మల్ని ఇప్పుడు మా పనులు తీసుకుపోయి వాళ్ళు గోదాంలో పెడతారు. దీన్ని అరికట్టాలని చెప్పి మాకు కొంతవరకు కొంత సమయం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చేంత వరకు ఈ ఫైనాన్స్ వాళ్ళ దోపిడీ నుంచి, ఫైనాన్స్ వాళ్ళ ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటాం. చాలా సంతోషం అన్న. ఇంకేమైనా అడుగుతాడు? విన్నారు కదా మీరు ప్రజలారా,
తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు అందరు ఆలోచించండి, ఆటో డ్రైవర్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. అరే అసలే గిరాకులు లేక వాళ్ళు తినడానికి తిండి లేక వాళ్ళు ఉంటే ఫైనాన్స్ కట్టలేదని ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేసి ఆటోలు గుంజుకోపోతారు. ఇది కరెక్టేనా? ప్రజలారా గమనించండి, ఇలాంటి పనులను వ్యతిరేకించాలి. ఎలాగైనా సరే ఈ ఉద్యమము ఇంతటితోటి ఆగదు. ఆటో డ్రైవరు ఉద్యమం మొదలు పెడితే మాత్రం తెలంగాణ ప్రభుత్వము మామూలుగా ఉండదు. అందుకని దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఆటో డ్రైవర్ల సమస్యను ఒక సీరియస్గా తీసుకొని వీళ్ళకు న్యాయం జరిగేటట్టు చేయాలని కోరుకుంటున్నా. తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఉంటానా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి మా మందమరి ఆటో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పటి వరకు మా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన యూట్యూబ్ ఛానల్ కూడా లేవు, మీరే మొదటిసారి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కాశీపేట స్వామి గారు. థ్యాంక్ యూ అన్న.